మరి ఇదే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముగించుకొని విశాఖపట్నంలో నుంచి IRIS దేనా అనేటువంటి నౌక వారి యొక్క దేశానికి వెనక్కి వెళ్తూ ఉన్న సమయాలలో మరీ దారుణంగా అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం జరుగుతున్నటువంటి దరిమిలా ఆ యొక్క నౌకపై మరి ఇమ్మీడియట్ గా మిసైల్ ఫైర్ చేయడం జరిగింది. అందులో సుమారు 80 మంది సైనికులు ఒకేసారి కుప్పకూలిపోవడంతో పాటు ఆ ఓడ నావ కూడా కిందకు మునిగిపోవడం జరిగింది. కొద్ది నిమిషాల్లోనే ఆ భారీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు 80 పైగా సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ సైనికులు కేవలం యోధులు కాదు, వాళ్ళు కూడా ఎవరో ఒకరి కుమారులు, వాళ్ళు ఎవరో ఒకరి భర్తలు, ఎవరో ఒకరి తండ్రులు. ఒక్క క్షణంలో ఎన్నో కుటుంబాలు కన్నీళ్లు మునిగిపోయి ఈ సంఘటన మనకి ఒక విషయం గుర్తు చేస్తూ ఉంది. యుద్ధంలో గెలిచేది ఎవరో కాదు, కానీ కోల్పోయేది మాత్రం మానవత్వమే. ప్రపంచంలో శాంతి మార్గాన్ని ఎంచుకోవాలి అని చెప్పని మనందరం పెద్ద ఎత్తున బేరాలు పలుకుతూ పక్క ధర్నాలు చేస్తూ లేదా UNO లాంటి సంస్థల్లో మనం ఎలుగెత్తి చాటుతూ ఉన్నాం. కానీ ఇలాంటి విషాదాలు మళ్ళీ జరగకూడకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని మటుకు ఖచ్చితంగా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వీర సైనికులకు ఆత్మ శాంతి చేకూరాలని చెప్పని మనందరం కూడా ఆశిద్దాం. ఖచ్చితంగా సైనికులు అంటే సైనికులే, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దేశాల మధ్య మతాలు చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి ఒక దేశంపై ఒక దేశం ఉవ్విళ్ళూరుతున్నట్టుగా ఈ దేశాన్ని ఒక మతోన్మాదాలు పెట్టి యుద్ధాలకి పైకి వెళుతూ ఉన్నారు. అందువల్ల ఇలాంటివన్నీ కూడా ఆపాలి అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా గ్రహించాలి. లేకపోతే ఈ మానవాళికి అంతం అనేది అతి త్వరలోనే ఉందని చెప్పని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ధన్యవాదాలు.